వెల్కమ్ టు సిటీవీ న్యూస్. నా పేరు సుమలత. కాకినాడ జిల్లా తొలి రోటరీ క్లబ్ సభ్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హుషారు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. శుక్రవారం తుని మండల శివారు సాయి వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురికి ఉపాధికి, జీవిత అవసరాలకు సంబంధించిన సేవలను అందజేశారు. దివ్యాంగులకు ఐరన్ బడ్డీ షాపులు, ట్రైసైకిల్స్ అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహిళలకు ఆర్థిక సహాయాన్ని, కుట్టు మిషన్లను అందించారు. సుమారు 12 మంది ఈ సేవా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. రోటరీ సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా సభ్యులంతా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోటరీ ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి దిగ్విజయంగా కంప్లీట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా చైర్మన్ సాయి గారికి, మా సెక్రటరీ కిషోర్ రెడ్డి గారికి, అలాగే వివేక్ గారికి, మా తోటి సభ్యులకు రుద్రరాజు గారికి, వీళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సక్సెస్ ఇంత గ్రాండ్గా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేస్తామని చెప్పి మన మీడియా మీద తెలియజేస్తున్నాం. అలాగే మన సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరూ కూడా అందరికీ నమస్తే అండి. నా పేరు కిషోర్ రెడ్డి, నేను రోటరీ క్లబ్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఈరోజు హుషార్ అని చెప్పేసి పేరుతోటి ఒక కార్యక్రమం చేసామండి. దానికి ప్రజల నుండి చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాదు, చారిటీతో పాటు కూడిన ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎలా ఉంటుందో చెప్పి అనుకున్నాము. కానీ ప్రజల నుండి మాకైతే అనూహ్యమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. టికెట్స్ కూడా 2 రోజుల క్రితం అయిపోవడం జరిగింది. అయినా సరే ఈ మంచి ప్రోగ్రామ్ మేము మిస్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇప్పటికీ ప్రోగ్రామ్ ముందు అరగంట క్రితం వరకు కూడా టికెట్స్ కావాలని చెప్పేసి చాలామంది నుంచి ఒత్తిడి వచ్చి మాకు. అలాగే ఇక్కడ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. అందరూ కూడా ఈ పాటలు కానీ, డ్యాన్సులు కానీ, అలాగే చక్కని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేశారు ప్రజలందరూ. ఫుడ్ ఇవన్నీ కూడా అంటే చక్కని విందు, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తూ మేము చేసిన ఈ సర్వీస్ అంతా కూడా చూసి వాళ్ళు రోటరీ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు చూసి వాళ్ళు ఎంతో ఇష్టపడి మీరు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మేము చాలా సంతోషం అని చెప్పి అందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే ఈరోజు మేము రోటరీ ఇంతమంది ముందు జరుపుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఇమేజ్ మన రోటరీ చేస్తున్న సేవలు అంటే మేము మా మధ్య కాకుండా ప్రజలందరి మధ్య జరుపుకుంటే కొంచెం మాకు ఇంకా అంటే దీని ద్వారా ఇంకా మంచి మెసేజ్ ప్రజలకు వెళ్తుంది, వాళ్ళు కూడా ఇంకా ఏదైనా చేయాలనిపిస్తుంది అన్న ఆలోచన మీద మేము ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మేము ఏదైతే అనుకున్నామో 100% సక్సెస్ అయ్యండి ఈ కార్యక్రమం చేయడంలోనే. దీనికి మా సహకరించిన మా ఈ ప్రోగ్రామ్ చైర్మన్ సాయి గారికి, మా ప్రెసిడెంట్ వరం గారికి, మా మంగరాజు గారికి, వీర్రాజు గారికి, వివేక్ గారికి, అలాగే గణేష్ గారికి, మిగతా మా సురేష్, మా టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా వీళ్ళ వాళ్ళని కాదు కానీ అందరూ కూడా మాకు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. కూర్చోలేని స్థితిలో ఉన్న వ్యక్తులు, ఒక ఆయన BA చదివాడు, కాళ్ళు 2 చచ్చిపడిపోయాయి. అతనికి DTP తెలుసు. ఆ పల్లెటూరులో చిన్న DTP సెంటరు, జెరాక్స్ సెంటరు పెట్టుకోవడానికి కావాల్సిన మనం కలర్ జెరాక్స్, ప్రింటరు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా అతను పోషించబడుతాడు. అలాగే ఒక వ్యక్తి కాళ్ళు పనిచేయవు, 3 చక్రాల సైకిల్ బండి మీద స్వయం ఉపాధికి పాలు అమ్ముకుంటూ బతుకుతూ ఉంటాడు. అతనికి ఈరోజు మోటార్ అమర్చిన 3 చక్రాల సైకిల్ ఇవ్వడం జరిగింది. తను 1 కిలోమీటరు దూరం తిరిగి అమ్ముకోగలిగింది. ఈవేళ 5 కిలోమీటర్ల దూరం కూడా తిరిగి అమ్ముకునే శక్తి అతనికి చేకూర్చాము. ఒక ఫ్యామిలీ తల్లిదండ్రులని పిల్లలు వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. ఏ ఆసరా లేదు. వాళ్ళ పాకలో పూరి గుడిసెలో ఉంటున్నారు. కరెంటు సదుపాయం కూడా లేదు. ఇవాళ వాళ్ళకి కరెంటు సదుపాయం కలగజేసి ఒక ఫ్యాను, లైటు వాళ్ళు నిత్యావసరం కొద్దిగా హ్యాపీగా బతకడానికి ఏర్పాటు చేసాం. ఇది ఆలోచన ఒకళ్ళదైతే ఈ ఆలోచన ఆచరణ రూపంలో రావడానికి మా తుని రోటరీ క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడ్డారు. ఈ ప్రోగ్రాం ఉందని మేము మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మొహమాటానికైతేనేమి ఏదైతేనేమి ముందుకొచ్చారు. కానీ తర్వాత ఈవేళ వాళ్ళ మొహాల్లో చూస్తున్నాం. మేము చేసిన దానికి తుని రోటరీ క్లబ్ వాళ్ళు 100% న్యాయం చేశారు. రేపు పొద్దున్న మేము తుని రోటరీ క్లబ్కి ఏదైనా ఇస్తే అది 100% సద్వినియోగం పడుతుంది అన్న
I